దేవుని నామమునకు స్తోత్రంలో నాటి ధ్యానాంశము యాకోబు నిచ్చెన. యోహాను సువార్త 1:51. మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను నతానేలుతో మాట్లాడుతూ మనము యాకోబు నిచ్చెన అని పిలిచే పాత నిబంధన సంఘటనను యేసుప్రభు ప్రస్తావించారు. యోహాను సువార్త 1:51 ప్రకారము, అదేవిధంగా ఆదికాండము 28:12 ప్రకారం యాకోబు ఒక కలగన్నారు. అందులో దేవదూతలు పరలోకం నుండి ఎక్కుచూ దిగుచూ ఉండడము, దానికి పైగా ఆకాశములో దేవుడు నిలుచుండి తన తండ్రితోనూ తాతతోనూ చేసిన వాగ్దానములను పునరుద్ఘాటించడము విన్నాడు. మెలకువ వచ్చిన తర్వాత యాకోబు ఆశ్చర్యంతో యెహోవా ఈ స్థలముందున్నాడు అన్నాడు. ఈ కథను నతానియేలుకు జ్ఞాపకం చేయడం ద్వారా యేసుప్రభు పాత నిబంధనలోని ఒక బలమైన దేవశాస్త్ర భావనను వెల్లడించారు. ఒకానొక నిర్దిష్ట స్థలము దేవుని ప్రసన్నత ద్వారా ప్రత్యేకమైనదిగా పరిగణించడము, హీబ్రూ ప్రజలకు దేవుడు కానీ లేదా ఆయన ప్రతినిధులు కానీ కాలు మోపిన చోటును బేతేలుగా లేదా పవిత్ర స్థలముగా, అక్షరాల దేవుని ఇల్లు ఆదికాండము 28:22 పరిగణించేవారు. అలాంటి స్థలములలో దేవుని సందర్శనకు స్మారకంగా బలిపీఠాలు నిర్మించేవారు. ఒకానొక రోజు తన మీద నుండి కూడా దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారని యేసుప్రభు నతానేలుతో చెప్పారు. దీనితో అంతవరకు నెలకొని ఉన్న భావములన్నీ పటాపంచలైపోయి విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు ఒక పవిత్ర స్థలమే కాదు, పవిత్ర వ్యక్తి కూడా ఉన్నారు. రాను రాను ఈ భావన బలమైన ముద్ర వేసింది. యేసుక్రీస్తును కలిగిన వారు దేవుని ఆలయమై ఉన్నారు. విశ్వాసులముగా మనము దేవుడు నివసించడానికి, దాన్ని బట్టి మనము పవిత్ర స్థలముగా లేదా పవిత్ర ప్రజలముగా మారాము. పౌలు మనలను పరిశుద్ధాత్మ ఆలయాలు అని అభివర్ణించారు కదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 ప్రకారం యేసు కొరకు మనము సంపాదించే ప్రతి స్థలము ప్రత్యేకమైనది అవుతుంది. క్రీస్తులో దేవుడు ఉన్నారు, క్రీస్తు మనలో ఉన్నారు కనుక మనము ఎక్కడ ఉంటే అక్కడ, అది నగరమే కావచ్చు, ప్రతి స్థలమే కావచ్చు, లేదా ఇంటిలోనే కావచ్చు, ఎక్కడ ఉండనా అది పవిత్ర స్థలముగా అవుతుంది, అవ్వాలి కూడా. ఎందుకంటే మనము దేవుని యొక్క బిడ్డలము కాబట్టి, యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నారు కాబట్టి, మన హృదయం అంటే మన దేవాలయమే కాబట్టి ఉన్నారు కాబట్టి అది పవిత్ర స్థలమని మరి యోహాను సువార్తలో మనకి పరిగణించడం కనబడిందండి. ఎందుకంటే అక్కడ అంటే మనలో క్రీస్తు ఉన్నారు. ఫలితంగా మనం పనిచేసే స్థలాన్ని, చుట్టుప్రక్కల ప్రాంతములను, ప్రజా సమూహములను నూతన దృక్పథంతో చూస్తాము. ఏ స్థలము కూడా అపవిత్రత అని కొట్టిపారేయడానికి వీలు లేదు. పెద్ద పెద్ద దేవాలయములు మాత్రం పవిత్ర స్థలాలని పరిగణించడానికి వీలు లేదు. క్రైస్తవుడు పనిచేసే స్థలంలో దేవుడు తన కార్యం జరిగిస్తూ ఉంటారు కనుక అది పవిత్ర స్థలమే. అంజూరపు చెట్టు కూడా నతానేలు కనుగొన్న రీతిగా దేవుని సంకల్పం నెరవేర్చే పవిత్ర స్థలంగా మారుతుంది. యోహాను సువార్త 1:50 ప్రకారం. అంతేకాకుండా వేశ్యవాటికలు, ఇంకా జూద గృహాలు, ఇంకా ఇటువంటి పనికిరాని స్థలాలు చూడడం కుదరదు. ఎందుకంటే అలాంటి స్థలాలలో బేతేలుగా మారే అవకాశం ఉంది. క్రీస్తు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ, క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడే. అలాంటి దృక్పథము మన సమాజంలో మార్చివేస్తుంది. అంతేకాకుండా అక్కడున్న ప్రజలకు ప్రాధాన్యత, నిరీక్షణను చేకూరుతుంది. ఎందుకంటే సమరయ స్త్రీ, వ్యభిచారిణి స్త్రీ, పాపాత్మురాని స్త్రీలు, మరి వారందరినీ కూడా దేవుడు వారి యొక్క జీవితాలను మార్చిస్తాడు కదా. అలాగే ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండినా ఆ పరిస్థితులు మార్చడానికే దేవుడు వచ్చాడు కదా. పాపిని క్షమించడానికి, పాపిని రక్షించడానికి మరి దేవుడు వచ్చాడు కాబట్టి ఇటువంటి ప్రతి స్థలంలో దేవుడు అక్కడ కార్యం జరిపిస్తుంటాడు. ఎట్లా కార్యం జరిపిస్తాడంటే, అక్కడికి క్రైస్తవ బిడ్డలు వెళ్ళినప్పుడు, ఆ క్రైస్తవులు అక్కడ వాక్యం చెప్పినప్పుడు ఆ స్థలంలో ఉంటే చాలు కార్యాలు జరిపిస్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుప్రభు ఇశ్రాయేలు అంతటిలోనికి అతి పవిత్ర స్థలమైన దేవాలయంకు వెళ్ళి అందులో ఆరాధనను పునరుద్ఘాటించడం ద్వారా ఈ నూతన దృక్పథం శక్తిని వెల్లడించాడు. తరువాత ఆయన సమరయల పవిత్ర స్థలము గెరాజీము కొండకు వెళ్ళారు. అక్కడ ఆయన నిజమైన ఆరాధన అంటే ఏమిటో నిర్వచించారు. ఆ తరువాత ఆయన యెరూషలేములో బెతెస్దా అనే కోనేటికి వెళ్ళి ఒక కుంటివాడిని బాగు చేశారు.
యోహాను సువార్త 5:1-4 ఈ విధముగా యోహాను సువార్త అంతటా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు ఎన్నికలేని స్థలములు, ఎన్నికలేని మనుషులను దేవుడు ఎన్నుకొని వారికి స్వస్థతలనిచ్చి, వారికి మారు మనసునిచ్చి, వారికి రక్షణ ఇచ్చి, వారికి ఆత్మీయమైన ఆహారమును చేసిన దేవుడు కదండి. మన నగరాలకు, మనం పనిచేసే స్థలములకు దేవుడు కావాలి. కనుక పవిత్ర స్థలం అనే భావన చాలా ప్రాముఖ్యమైనది. మనతో పాటు విధాతను వెంటబెట్టుకొని పోతున్నాము. మనము కాలు మోపే ప్రతి స్థలమును ఆయన మనకు ఇతరులకు కృపా సత్య స్థలముగా మారుస్తాడు. ఆమేన్.